ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనము. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో, ఊరుకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్య జనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం, అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతే మౌనముగా ఉండును గాక. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 5వ వచనం, తన పరిశుద్ధాలయమందుండి దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రులకు న్యాయకర్తనై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను నివసించుచున్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనంలో, ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించనని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతే గడ్డి పువ్వు వలె ఉన్నది. చివరిగా ఒక మాట, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారును మీ కుమార్తెను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీ సన్నిధిని ప్రభు మీ మౌనంగా ఉండండి, నిన్ను మహిమపరచుకున్న పరిశక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపగా మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.